హాయ్ గాయ్స్, లైఫ్ విత్ మానసిలో మానసిస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు స్పెషల్ చిట్టి ముత్యాల మష్రూమ్ బిర్యానీ. స్పెషల్ ఎందుకంటే ఇది మా హస్బెండ్ ప్రేమతో తయారు చేసిన బిర్యానీ, పర్ఫెక్ట్ టేస్ట్తో. మరి లేట్ చేయకుండా ఈ బిర్యానీ టేస్ట్కి సీక్రెట్ ఏంటో చూద్దాం. ఫస్ట్ స్టెప్, మేము 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ని శుభ్రంగా కడిగి నానబెట్టుకున్నాం. అండ్ ఇది మాకు 5 మెంబర్స్ వరకు సరిపోతుంది. 4 నుంచి 5 చిన్న ఉల్లిపాయలు కట్ చేసుకోండి. ఇంకా 3 వరకు ఆనియన్స్ కట్ చేసుకోండి. కొత్తిమీర ఇంకా పుదీనా కూడా కట్ చేసుకొని పెట్టుకోండి పక్కన, ఈజీ అవుతుంది ప్రాసెస్. ఇప్పుడు సెకండ్ స్టెప్ అండ్ మెయిన్ స్టెప్ కూడా, ఒక చిన్న ప్యాన్ పెట్టుకోండి. అందులో కొంచెం ఆయిల్ వేసి వేడవనివ్వండి. నూనె వేడయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న వాటిల్లో కొన్ని ఆనియన్స్ వేసుకొని ఫ్రై అవ్వనివ్వండి. అండ్ నెక్స్ట్ మనం స్లైస్ చేసి పెట్టుకున్న చిన్నుల్లిపాయలు కూడా వేసుకొని ఫ్రై అవ్వనివ్వండి. మనం కట్ చేసి పెట్టుకున్న ఒక గుప్పెడు కొత్తిమీర ఇంకా ఒక గుప్పెడు పుదీనా మొత్తం వేసి కలబెట్టుకోండి. ఇలా ఎక్కువ క్వాంటిటీలో పుదీనా ఇంకా కొత్తిమీర తీసుకోవడం వల్ల ఫ్లేవర్ ఎన్హాన్స్ అవుతుంది మన బిర్యానీకి. అండ్ ఇది బాగా కలబెట్టుకొని ఫ్రై అవ్వనివ్వండి. ఇప్పుడు బిర్యానీకి మంచి అరోమా రావడానికి 8 నుంచి 10 మిరియాలు, 2 to 3 ఇలాచి, ఇంకా 3 to 4 పచ్చిమిరకాయలు యాడ్ చేయండి. స్పైసీగా కావాలనుకుంటే పచ్చిమిర్చి ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు. అలాగే ఒక దాల్చిన చెక్క, కొంచెం అనాస పువ్వు 1, మరాఠీ మొగ్గలు 2, లవంగాలు ఒక 5 నుంచి 6 వేసుకోండి. ఇవన్నీ బిర్యానీకి ఒక రిచ్ ఫ్లేవర్ ఇస్తాయి. ఇవన్నీ ఈవెన్గా వేగడానికి బాగా కలిపి మూత పెట్టండి. ఇప్పుడు 5 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉండనివ్వండి. ఆ తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న మిక్చర్ ఇలా రెడీ అవుతుంది. ఇలా రెడీ అయిన ఈ మిక్చర్ని మిక్సీ జార్లో వేసి కొంచెం లైట్గా వాటర్తో మెత్తగా స్మూత్గా పేస్ట్ చేసుకోవాలి. బిర్యానీకి అసలు ఫ్లేవర్ ఇచ్చే మిక్చర్ ఇది. 2 ప్యాకెట్స్ ఆఫ్ మష్రూమ్ని తీసుకోవాలి. వాటిని నీట్గా క్లీన్ చేసి అండ్ 2 పార్ట్స్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. బిర్యానీ ప్రిపేర్ చేయడానికి ఇప్పుడు ఒక మందపాటి గిన్నె తీసుకోవాలి. ఇది హీట్ని బాగా హోల్డ్ చేస్తుంది కాబట్టి బిర్యానీకి పర్ఫెక్ట్ టెక్స్చర్ వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఉన్న గిన్నెలో కొంచెం ఆయిల్ వేసుకొని హీట్ చేయండి. హీట్ అయ్యాక అందులో ఒక ఆనియన్ వేసుకోవాలి. ఆ తర్వాత 2 బిర్యానీ ఆకులు, 3 ఇలాచి, కొంచెం జీరా, 4 నుంచి 5 లవంగాలు, 2 ముక్కల దాల్చిన చెక్కలు, ఒక మరాఠీ మొగ్గ, అనాస పువ్వు వేసుకొని బాగా కలబెట్టండి. ఇప్పుడు బిర్యానీకి ఈ ఫ్లేవర్ యొక్క స్పైసెస్ అంతా కలిసి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇవన్నీ చిన్న చిన్న స్పైసెస్ కాబట్టి జాగ్రత్తగా మాడకుండా చూసుకోండి. అండ్ ఇప్పుడు మన హీరో ఎంట్రీ, ఫ్రెష్ మష్రూమ్స్ని ప్యాన్లో యాడ్ చేయండి. ఇంకా రుచికి తగినంత ఉప్పు వేసుకొని బాగా కలిపి ఉడకనివ్వండి. ఈ మష్రూమ్స్ సాఫ్ట్ అవుతాయి ఇప్పుడే. మష్రూమ్స్ ఉడికిపోవడంతో ఇప్పుడు ఆ మష్రూమ్స్ నుంచి వాటర్ రిలీజ్ అవుతుంది. ఆ మూమెంట్లోనే మన స్పైసీకి తగినంత కారము ఇంకా ఈ పించ్ ఆఫ్ పసుపు వేసుకుంటాము. వీటితో పాటు మనం ఇందాక ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న స్పెషల్ ఫ్లేవర్ మిక్చర్ని కూడా యాడ్ చేయాలి. హై ఫ్లేమ్లో పెట్టుకొని అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా మిక్స్ చేయండి. తర్వాత మూత పెట్టి లో ఫ్లేమ్లో కొంచెం సేపు ఉండనివ్వండి. మసాలాలో ఫ్లేవర్ అంతా కలిసి మష్రూమ్కి బాగా అబ్జార్బ్ అవుతుంది. మసాలా బాగా కుక్ అయ్యాక మనం సాఫ్ట్గా ఉన్న పెరుగుని కొంచెం యాడ్ చేసుకోవాలి. ఇలా మష్రూమ్స్లో నుంచి నూనె బయటికి కనిపిస్తుంది అన్నప్పుడు మనం ముందుగా సోక్ చేసి రెడీ చేసుకొని ఉంచుకున్న రైస్ని పైన స్ప్రెడ్ చేయండి. ఆ తర్వాత రైస్ మీదే 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేయండి. ఇది టేస్ట్ అండ్ అరోమా రెండింటిని బూస్ట్ చేస్తుంది. 2 మినిట్స్ లో ఫ్లేమ్లో వదిలేయండి. 2 మినిట్స్ తర్వాత మూత తీసి వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మేము ఇక్కడ గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాము. బియ్యం బాగా కుక్ అవ్వాలి అంటే వాటర్ మెజర్మెంట్ పర్ఫెక్ట్గా ఉండాలి.
ఇంకా మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండండి. రైస్ దగ్గరికి వచ్చేసి ఫ్లఫీగా ఉంది అంటే పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది అని అర్థం. ఆ స్టేజ్లో ఒక స్పూన్ నెయ్యి ఇంకా కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. అండ్ ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడకనివ్వండి. ఇంకా మనం ఎంతో ఇష్టంగా చేసుకుంటున్న చిట్టి ముత్యాల మష్రూమ్ బిర్యానీ రెడీ. హాట్గా ప్రేమతో సర్వ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. ఈ రెసిపీ నచ్చిందని అనిపిస్తే ఒక లైక్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మీ ఒపీనియన్ని కామెంట్స్లో చెప్పండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అండ్ అంతవరకు లైఫ్ విత్ మానసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.